డార్లింగ్ ఆర్ వన్ అండ్ ఓన్లీ వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఒక ఇన్నింగ్స్ అయిపోయి రెండో ఇన్నింగ్స్ మొదలెట్టి నేను విలన్లు క్యారెక్టర్లు చేసుకుంటుంటే మళ్ళీ కొత్తగా హీరో గారు అంటే నాకు విచిత్రంగా ఉంది. బాగుంది కానీ విచిత్రంగా ఉంది. సో ఈ సినిమా అదే అటెంప్ట్ అండి. ఇప్పుడు వన్ ఇన్నింగ్స్, ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ అవన్నీ అట్లా ఉంచితే లాస్ట్ టైం చెప్పినట్టు ఐఎమ్ లుకింగ్ ఫర్ అ నీష్ ఫర్ మై సెల్ఫ్ వేర్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సినిమా చేయాలి అనేది నా కోరిక. అంటే అయ్యి చేస్తాను, క్యారెక్టర్స్ 100% అయ్యే నా మెయిన్ ఫోటే. బట్ ఇది కూడా చేయాలి అంటే అటువంటి దానికి ఒక థ్రిల్లర్ అయితే బాగుంటుందని ఫీల్ అయ్యి వదలా సినిమా చేయడం జరిగింది. ఈ వదలా సినిమా వదలకుండా మీరు అందరూ ఎందుకు చూడాలంటే నా కోసం చూడాలి ఒకటి. రెండోది, ఈ సినిమా బిజినెస్ అవ్వలేదు, ఒక ఏరియా కూడా అవ్వలేదు, ఏది అవ్వలేదు, అవ్వదనే అనుకున్నాం. అట్లాగే అదే ధైర్యంతో కిషోర్ గారు, భరద్వాజ గారు ఏదైతే అది అయింది, సినిమా రిలీజ్ చేస్తున్నాం, హిట్ కొడుతున్నాం అనే నమ్మకంతో వాళ్ళు ముందుకు రావటం, ఈ సినిమా చేయటం జరిగింది. సో బయర్స్ ఇవ్వని డబ్బు మీరు ఇస్తారని కోరుకుంటున్నాను. ఆడియన్స్, I would like to thank the press, especially social media and everybody for encouraging us and ఇంతవరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక మా సినిమాలో ఆర్టిస్టులు, మా టెక్నీషియన్స్ అందరి గురించి చెప్పాలంటే ఎవ్రీ టైం చెప్పి నేనే అలసిపోయాను కాబట్టి ఐ వోంట్ రిపీట్ ఇట్ అగైన్. బట్ వన్స్ అగైన్ చోటాకి మాత్రం మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ తను సినిమా రిచ్గా ఉంది అంటే చోటాకే నాయుడు. సో ఈ సినిమాకి చాలామంది హీరోలు ఉన్నారు, చోటా ఒకడు, హృతిక, తర్వాత లాస్ట్లో నేను వస్తాను. I have to thank UV Venkat, especially for giving extended warmth in doing this function. Thank you very much, Venkat. And my team, PR, Vamsi Shekhar ki, Manoj ki, andaro kuda, everybody wants it to be, and andaro hoping for the best naturally. And it was so nice, lyricists, singers, buttu kuda vachi stage మీద పాడుతుంటే ఎంత ముచ్చటేసిందో. It's nice to see all these talented people on the stage, and వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా చేసేటప్పుడు నాకు ఒకే ఒక ఇబ్బంది ఏం కలిగిందో అది ఓపెన్గా చెప్తున్నాను. నేను అంటే ఈ సినిమా హిట్ చేయాలి, ఈ సినిమాలో విషయం ఉంది అనే నమ్మకంతో కొంచెం అవుట్ ఆఫ్ ది వే వెళ్ళాల్సి వచ్చింది. ఆ టైంలో ఆర్టిస్టులకి షార్ట్లు చెప్పాల్సి వచ్చింది, అండ్ ఏం కావాలో నాకు అనేది చెప్పాల్సి వచ్చింది. అది చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డా నేను. ఎందుకంటే వాళ్ళు ఆర్టిస్ట్లే, సీజన్డ్ ఆర్టిస్ట్స్, వాళ్ళ దగ్గర నుంచి నేను చెప్పి నాకు ఇది కావాలి అనటం నాకైతే ఇబ్బంది అనిపించింది. నా ఫీలింగ్ గ్యారంటీగా వాళ్ళ మనసులో నన్ను తిట్టుకొని ఉంటారని. హృతిక, నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు చెప్పు, అసలు నిజం చెప్పు. ఒకసారి మైక్ ఇవ్వమ్మ తనకి. నిజంగా లేదని చెప్పా, అది కుదరదు, జెన్యున్గా చెప్పు, నో అబద్ధం. సార్ మీతో వర్క్ చేయడమే వద్దు, అవన్నీ కాదు, నిజం చెప్పు. నీ ఎక్స్ప్రెషన్ నేను ఏమన్నా చెప్తున్నప్పుడు నువ్వు ఇట్లా తల తిప్పేసుకునేదాన్ని, అదెందుకు? కాదు సార్, చోటా సార్ బాగా తిట్టుకున్నారు, అది మాత్రం కాదు. ఎప్పుడన్నా తిట్టుకున్నావు నన్ను, అది చెప్పు. సార్ డిడ్ యు? ఈ అమ్మాయి పెద్ద దొంగ. నిజం చెప్పాలంటే ఐ వాజ్ లైక్, వై సార్ ఇక్కడ ఉన్నారు, లైక్ అదే వై ఇస్ హి టెల్లింగ్ మీ. కాదు అలా కాదు సార్. అంటే మీరు లైక్ యాక్టింగ్ వదిలేసి లైక్ యు ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ద హోల్ సెట్. సో ఐ వాజ్ లైక్, సార్ ఇస్ సూపర్ ఇంటూ ద స్క్రిప్ట్ అండ్ హీస్ టెల్లింగ్ us everything. సో ఐ వాజ్ లైక్, నిజమేనా? నిజం సార్, నిజంగానే. టేక్ ఇట్. ట్రూ. థ్యాంక్ యూ సార్. అండ్ కార్తిక్ మ్యూజిక్ విన్నారు మీరు, బప్పి లహరి గారు. నైస్ టు హియర్ దట్ వర్డ్ ఫ్రమ్ అనిల్ చెప్పగానే నాకు నవ్వుతూనే ఉన్నాను కార్తిక్ చూసినప్పుడల్లా. సో ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ద హోల్ యూనిట్. అండ్ అనిల్ రావుపుడి అందరికీ తెలుసు, తను అప్కమింగ్ అంటున్నాడు, కానీ తను తీసిన సినిమాలన్నీ తలెత్తుకుని తిరిగే సినిమాలు చేశాడు. తను తలెత్తుకుని తిరగాల్సిన మనిషి. ఏ ఫంక్షన్కి పిలిచినా, ఎవరు పిలిచినా పాపం కాదు నేను రాను, నో అనే పదం తెలియదు అనుకుంటా, వచ్చేస్తాడు, ఫంక్షన్కి అటెండ్ అవుతాడు. సినిమా బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అనిల్. నిజం చెప్పాలంటే నేను ఫోన్ చేసి అడుగుదాం అనుకుని ఆగిపోయాను, ఎందుకంటే
పాపం వస్తాడు, ఇమీడియట్గా వస్తాడు, కానీ షూటింగ్లో ఉన్నాడు, కరెక్ట్ కాదు తను డిస్టర్బ్ చేయడం అని నేను ఫీల్ అయ్యి నేను ఫోన్ చేయలేదు. ఇది జెన్యున్ రీజన్. అండ్ అయినా కూడా భరద్వాజ గారు చెప్పగానే వచ్చేస్తానన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ కేమ్ బిఫోర్, షూటింగ్ చేసుకుని వచ్చారు. ఆ ఎనర్జీ ఏంటో ఆయనది నాకు అర్థం కాదు. ఈజ్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ఇందాక గుర్తుపెట్టుకుని నా గురించి, నా సినిమాల గురించి మాట్లాడి సినిమాలో చేస్తాం, కలిసి చేస్తాం అని చెప్పినందుకు ఐ రియలీ థ్యాంక్ యూ అనిల్. ఐ రియలీ మీన్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బికాస్ నిజం చెప్పాలంటే ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ అ వర్డ్ ఫ్రమ్ హిమ్. నేను ప్రవోక్ చేయకూడదు, తన నోట్ల నుంచి వస్తే బాగుండు అనుకున్నాను, అన్నాడు. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి ఎల్స్. అండ్ ఈ సినిమా వదలకుండా చూడాలి అని కోరుకుంటున్నాను. వదిలితే మాత్రం నేను వదలను, మిమ్మల్ని వదలకుండా పట్టుకుంటాను, అయ్యే వరకు పట్టుకుంటాను. ఎందుకంటే ఐ వాంట్ ఎంకరేజ్మెంట్ అండ్ ఐఎమ్ షూర్ ఐల్ గెట్ ఇట్ ఫ్రమ్ యూ ఆల్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. థ్యాంక్ యూ.